మార్చి 3వ తారీఖు మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా విని నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మార్చి 3వ తారీఖు 2026 మంగళవారం రోజు చంద్రగ్రహణము సాయంత్రం 5:30 అన్నట్టుగాను ఇది అధిక శాతం పగలపూటే అనగా 3:27, 21 ఆ సమయంలోనే పట్టడం మూలంగా సాయంత్రము గ్రహణం అయిన తర్వాతనే మనము ఆహార నియమాలు పాటించుకోవాలి. గర్భిణీ స్త్రీలు కూడా చంద్రగ్రహణాన్ని చూడరాదు, పడుకునే ఉండాలి, నియమాలు పాటించుకోవాలి. సాయంత్రం 6:22 విడుపు సమయం కాబట్టి ఆ సమయంలో మనము పట్టు స్నానము, విడుపు స్నానం కూడా చేసుకోవాలి. అయితే పగటిపూట కనిపించే గ్రహణానికి ప్రాముఖ్యత తక్కువ ఉన్నప్పటికీ ఈ శాంతులైతే మనము ఈ నియమాలైతే పాటించుకోవాలి. పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు మంగళవారం పుబ్బా నక్షత్రంలో సింహరాశిలో ఏర్పడింది కాబట్టి దీనికి మనము గ్రహణ మధ్యకాలము అనగా పట్టేది 3:21, 27 ఇలాంటి అంటే పంచాంగం ప్రకారము మనకి వేరువేరేగా సమయాలు చెప్పడం జరిగింది. అయినప్పటికీ 3:20కి మాత్రమే మీరు ప్రాధాన్యత ఇవ్వండి. మధ్యకాలము అంటే గ్రహణ మధ్యకాలము 5:03, గ్రహణ అంత్యకాలము 6:27 కొన్ని క్యాలెండర్లోను, కొన్ని పంచాంగాల్లోనూ, కొన్ని చోట్ల 6:47 ప్రస్తావించడం జరిగింది. అయితే మీరు 6:50 వరకు కొద్దిగా నియమాలను పాటించుకునే ప్రయత్నం చేయండి. చంద్రోదయము మనకి 6:22 జరిగే అవకాశం కనబడుతోంది. అయితే నియమ నిబంధనలు యథావిధిగా పట్టు స్నానం చేయడము, తరువాత చంద్రగ్రహానికి సంబంధించింది కాబట్టి చంద్రుడికి సంబంధించిన మంత్రాలు కానీ స్తోత్రాలు కానీ చేసుకుంటూ ఉండాలి. నిరాహారంగా అంటే 12 లోపే భుజించాలి. 12 నుంచి సాయంత్రము ప్రదోషకాలం వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోరాదు. జపము, ధ్యానము ఈ అంశాలలో ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రహణం విడుపు అయిపోయిన తర్వాత చంద్రనామస్మరణ, చంద్రోదయం చూసిన తర్వాత వీరు ఏం చేయాలంటే విడుపు స్నానం చేసి, మంగళ స్నానం చేసి యథావిధిగా మనము పూజా గృహంలో దీపారాధన చేసుకుంటాము. అయితే సింహ, కుంభ, మకర ఈ 3 రాశుల వాళ్ళు ఈ పాక్షిక గ్రహణానికి సంబంధించి నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించుకోవాలి.